వైసీపీ పార్టీని ఉద్దేశించి 150 గొర్రెలు కాస్త 11 గొర్రెలే అయ్యాయని పృథ్వీరాజ్ చెప్పిన మాటలో ఇప్పుడు సోషల్ మీడియా వర్గాల్లో అదేవిధంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగింది? సో ఖచ్చితంగా లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన పృథ్వీ గారు అయితే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు అయితే రెచ్చిపోయారు అనమాట. సో ఆయన సినిమాలో మాట్లాడుతూ ప్రస్తావిస్తూ ఈ సినిమాలో ఒక అతను అడుగుతాడు 150 గొర్రెలు ఉన్నాయని చెప్పి డిస్కషన్ వస్తుంది. సో సినిమా అయ్యేసరికి 11 గొర్రెలే ఉన్నాయనే డైలాగ్తో ఒక లాస్ట్ ఎండింగ్ వస్తుంది అని చెప్పి చెప్పారనమాట. సో ఇప్పుడు ఆయన ఆ డైలాగ్ని ఇక్కడ ప్రస్తావించడం అంతా కూడా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ పార్టీ రిజల్ట్ ఏదైనా వక్రీకరించేలా మాట్లాడారేమో అని వాళ్ళైతే భావిస్తున్నారు. సో జగన్ సీఎం అయినప్పుడు 151 సీట్లు. సో రీసెంట్ తర్వాత 11 మిగిలినాయి కాబట్టి అతన్నే అన్నాడు. అంత ముందు కూడా గేమ్ చేంజర్ టైంలో ఏదో కామెంట్స్ చేశారని చెప్పి ఆయన ఏదో అనడం జరిగింది అనమాట. సో ఆయనకి ఏంటంటే నార్మల్గానే కొంచెం నోటి దోల, దానివల్ల అంతా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఈయన ఈ మాటల వల్ల అంటే డైరెక్ట్గా పార్టీని అనకపోయినా ఏదో సీట్లతో వక్రీకరించారు, తగ్గించి మాట్లాడారని వాళ్ళంతటా వాళ్ళు ఫీల్ అయ్యి మళ్ళీ సోషల్ మీడియాలో కూడా ట్రెండింగ్ అంతా చేస్తున్నారు అనమాట. సో పృథ్వీ గారిని కొంచెం అదుపులో పెట్టుకోండి, లేదంటే మీకు లైలా సినిమా ప్రమాదం, సో విశ్వక్సేన్ గారికి బెదిరించడం ఇట్లా మీరు కావాలనే చేపిస్తున్నారా ఇట్లా అని చెప్పి మళ్ళీ చిరంజీవి గారు ఉన్నారు కదా, ఆయన ముందు రెచ్చిపోతున్నారా ఏంటే మేము మాట్లాడలేదని అని చెప్పి కూడా వాళ్ళు అన్నారు అనమాట. అట్లానే ఈ నా మాట కూడా జస్ట్ ఏది ఎవరి పార్టీ పేరు ప్రస్తావించకుండా నా దగ్గర 150 నుంచి 11 అనే డైలాగ్ సినిమాలో ఉన్నది, అది ఈ పార్టీని అన్నారని గ్యారంటీ లేదు కదా, ఆయన ఏదో గొర్రెల గురించి చెప్పారు. సో అంటే వీళ్ళు తీసుకున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా గొర్రెలై ఉంటారా, అందుకని వీళ్ళు తీసుకున్నారని కూడా కొంతమంది అంటున్నారు అనమాట. ఆటోమేటిక్గా ఒకళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళని డిఫెండ్ చేసే వాళ్ళు కూడా టేప్ ఉంటారు ఖచ్చితంగా. సో ఇప్పుడు మరి పృథ్వీ గారిని కూడా డిఫెండ్ చేస్తూ ఇటు జనసేన వాళ్ళు కానీ అటు టీడీపీ వాళ్ళు కానీ సో అతను కరెక్ట్గానే మాట్లాడారు కదా, తప్పే ఉంది అని చెప్పి వాళ్ళు అయితే వెనకేసుకొస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ కాబట్టి, జనసేన పార్టీ కాబట్టి ఆయన కాస్త సోషల్ మీడియాలో వీళ్ళ స్ట్రెంత్ కూడా గట్టిగానే ఉంటుంది, అటు వాళ్ళ స్ట్రెంత్ కూడా బాగానే ఉంటుంది. సో ఏంటంటే ఇక్కడ వీళ్ళ టైం పాస్ కోసం ఒక యాక్టర్ని కానీ ఒక సినిమాని కానీ చంపేసే రేంజ్కి దిగిపోయారు అనమాట చెప్పాలంటే. సో మరి ఇంత మాట్లాడిన మాటలకు మరి టీం కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు. మరి దాని ఏమవుతుందో, అక్కడ ఎలాంటి సమాధానం చెప్తారో, మరి పృథ్వీ గారి సీన్స్ని సినిమాలో ఉంచుతారా, ఆ 2 డైలాగుల వరకు ఉంచుతారా, తీసేస్తారా, లేదంటే మేము చూడము అని చెప్పి వీళ్ళంతా ముందుగానే చెప్పేస్తున్నారు. మరి దానివల్ల సినిమాకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో అది ఏం చేస్తారనేది ఆ ప్రెస్ మీట్లో తెలుస్తుంది అన్నమాట.